హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ A to Z క్లాస్. స్టూడెంట్స్, ఇవాళ నేను మీకు చెప్పే క్లాస్ వచ్చి 4th క్లాస్ EVS NCERT టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్స్ చెప్తున్నాను. అంటే లెసన్ చెప్తాను, దానిలో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. ఇవి మటుకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి దీంట్లో, ఈ టెక్స్ట్ బుక్లో. మీరు మటుకి 3rd క్లాస్ కదా, 4th క్లాస్ కదా, 5th క్లాస్ కదా అని చెప్పి మీరు స్కిప్ చేయొద్దు. ఇలా స్కిప్ చేస్తే మటుకి మీకే నష్టం. ఎందుకంటే రేపు మనం ఏదైనా ఎస్ఏస్లో కానీ లేదంటే మన ఆన్సర్ రైటింగ్స్ రాసేటప్పుడు ఇవి ఎగ్జాంపుల్స్తో మనం యూజ్ చేయొచ్చు, అందుకని చెప్తున్నాను. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ మనం దాన్ని బేస్ చేసుకొని దానిలో మనం ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఓకే, దీంట్లో వచ్చి నేను ఒక 2-3 పాయింట్స్ చెప్తాను, చూడండి. ఆ కేస్ స్టడీస్ ఎందుకు యూజ్ అవుతాయో కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని ఎడ్యుకేషన్ ఆపిచ్చేసి అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకుంటారు. ఓకేనా? ఆ మ్యారేజ్ అనేది పంచాయతీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని స్టాప్ చేసి ఆ పిల్లల్ని చదువుకొనిస్తారు. ఓకేనా? ఇది ఒకటి ఎగ్జాంపుల్, దాని స్టోరీ చెప్తాను. సెకండ్ వచ్చి, ఒక అమ్మాయి చదువుకోవాలని ఉంటుంది, బట్ కానీ ఊర్లో ఆ విలేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే అమ్మాయి చదువుకోవడం ఇష్టం ఉండదు, బయటికి పంపించడం ఇష్టం లేదు. బట్ కానీ అమ్మాయి చదువుకుంటూ ఇంకోటి అమ్మాయి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్కి మళ్ళీ వేరే వాళ్ళకి క్లాసెస్ చెప్తూ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుద్ది అమ్మాయి. ఓకేనా? దాని గురించి చెప్తాను. దీంట్లో కూడా గవర్నమెంట్ యాక్ట్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్పి, ఇంకోటి చైల్డ్ మ్యారేజ్ అని చెప్పి, ఈ యాక్ట్స్ కూడా దీనిలో కొంచెం చెప్తా, మరీ డెప్త్గా చెప్పను, ఎందుకంటే నెక్స్ట్ ఉపయోగపడతాయి. ఓకేనా? ఈ 2 ఎగ్జాంపుల్స్ బట్టి మీరు చూసుకోండి దీనిలో ఎంత మంచి కంటెంట్స్ ఉన్నాయో. ఓకేనా? సో అందుకనే నేను చెప్తున్నాను, 4th క్లాస్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. 3rd క్లాస్ చెప్పేశాను ఆల్రెడీ, అప్లోడ్ అవుద్ది. ఇది 4th క్లాసు, తర్వాత 5th క్లాస్ కూడా చెప్తాను. ఈ మూడిట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. ఓకేనా? అది పార్ట్ 1గా ఉంటుంది, ఇది పార్ట్ 2గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నా, చూడండి. గోయింగ్ టు స్కూల్, ఫస్ట్ లెసన్. దీనిలో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే, వేరే ప్లేసుల్లో స్కూల్కి వెళ్ళటానికి వాళ్ళు ఎంత రిస్క్ చేస్తున్నారు, ఎంత వాళ్ళు ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారో దీని గురించి ఉంది. అదేంటో చెప్తా, వేరే ప్లేసుల్లో ఎట్లాగా అని చెప్తా. ఓకేనా? దానికి వాళ్ళు ఏమేమి యూజ్ చేస్తున్నారో కూడా చెప్తా. ఓకేనా? బ్యాంబూ బ్రిడ్జ్. ఓకేనా? బ్యాంబూ బ్రిడ్జ్ అంటే ఎందుకు యూజ్ చేస్తారు? వాళ్ళకి ఇప్పుడు ఒక రివర్ దాటాలి, అంటే బ్యాంబూ బ్రిడ్జ్ చేస్తారు. ఓకేనా? అంటే ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక రివర్, ఓకే, దీన్ని దాటాలంటే ఇక్కడ ఇలాగా బ్యాంబూ బ్రిడ్జ్ అనేది వేస్తారు. ఓకేనా? ఇక్కడ రోప్స్ ఉంటుంది, ఇలా పట్టుకొని వెళ్తారు. మనం పార్క్స్లో కూడా చూస్తూ ఉంటాం, చిన్నగా ఏదైనా ఒక కాలువ దాటడానికి ఎలాగ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇది వచ్చి రివర్ వాటర్. ఓకేనా? ఇలా బ్యాంబూ బ్రిడ్జ్ అని చెప్పి, ఇదంతా బ్యాంబూ కన్స్ట్రక్షన్. ఓకే, అది. నెక్స్ట్ వచ్చి ద ట్రోలీ. ఓకేనా? ఆ ట్రోలీ అనేది ఎలా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు ఇదొకటి మౌంటైన్ అనుకోండి, ఈ మౌంటైన్కి ఒక ఐరన్ రాడ్ లాంటిది, ఓకేనా, ఇలాగ ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ ఇలాగా 2 వైపులు వేసి చూపిస్తున్నా. ఇట్లాగ ఒక వీల్ ఉంటుంది, ఇలాగ వెళ్తూ ఉంటారు, ఇలాగ వస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా కూడా మౌంటైన్ దాటి స్కూల్కి వెళ్తున్నారంట. ఓకేనా? ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఇది వచ్చి లదాఖ్లో ఉంటుంది. మీరు మటుకి ఏమైనా స్టేట్స్ వచ్చినా, నేనేమైనా క్వశ్చనింగ్ అడిగినా సరే, మీరు వీడియోని పాస్ చేసుకొని ఆన్సర్ చెప్పే విధంగా చూడండి. కుదిరితే నెట్లో కూడా సెర్చ్ చేయండి. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు. మనం ఎప్పుడైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తామో అప్పుడే మీకు మంచి గ్రిప్ వస్తుంది సబ్జెక్ట్ మీద. అందుకనే చెప్తాను, నేనేమో చేయకుండా అయితే నేను చెప్పట్లేదు. ఇది కూడా చూడండి, నేను కూడా చేస్తే చెప్తున్నా. ఇదిగోండి, ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ చూసారా పైన. సో అలాగా నేను చేసి చెప్తాను. దానికి స్టేట్ క్యాపిటల్ ఏంటి, అది యూనియన్ టెరిటరీ లేకపోతే స్టేట్ అనేది కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ లడాఖ్లో ఇది యూజ్ చేస్తారంట. ఇప్పుడు లడాక్ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇక్కడ ఉంటుంది లడాక్. ఓకే, ఈ లడాక్ అనేది యూనియన్ టెరిటరీయా లేకపోతే స్టేటా, మీకు ఇదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోంవర్క్ ఇస్తున్నా చేయండి. ఓకేనా? నెట్లో సెర్చ్ చేసి చూడండి. అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్, నేను అందరికీ చెప్తాను, అందరికీ యూజ్ అయ్యే విధంగా చెప్తాను. అందుకని సో క్లియర్గా వినండి. నెక్స్ట్ 3rd వచ్చి వాల్ డ్యామ్ అంటే ఏం లేదు, ఇది కేరళలో యూజ్ చేస్తాం. కేరళ మ్యాప్ పాయింటింగ్ వచ్చి ఇది కేరళలో యూజ్ చేస్తాం. కేరళలో ఎలా అంటే ఎక్కువగా వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ఉండటం వల్ల ఈ వాల్ డ్యామ్ అనేది యూజ్ చేస్తారు. ఎలా అంటే ఒక వుడ్తో తయారైన చిన్న బోట్స్ యూజ్ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్తారంట. ఓకే, నెక్స్ట్ క్యామిల్ కార్ట్ అంటే తెలుసు కదా, రాజస్థాన్లో ఉంటుంది.
ఎందుకంటే రాజస్థానే ఎందుకు ఫేమస్ అంటే అక్కడ ఎడారి, డెజర్ట్ ఏరియా కాబట్టి క్యామిల్సే యూస్ చేస్తారు. ఓకేనా, ఎందుకంటే ఆ హీట్ని ఆ క్యామిల్స్ అంతా అబ్జర్వ్ ఇంకేవి తట్టుకునే శక్తి వేరే వాటికి లేదు కాబట్టి. ఓకే, ఆ రాజస్థాన్ అనేది మ్యాప్ పాయింటింగ్ చూసుకోండి. నేను ఇంకా ప్రతిసారి చెప్పను, మ్యాప్ పాయింటింగ్స్ వచ్చినప్పుడు చూసుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వచ్చి బులక్ కార్ట్స్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం అంటే మనం అన్ని చోట్ల యూజ్ చేస్తాం మ్యాక్సిమం. మన పల్లెటూరులో, విలేజెస్లో కానీ, అర్బన్ సిటీస్లో కానీ. ఓకేనా, హ్యాపీగా వాటి మీద బులక్ కార్ట్స్ మీద ఎక్కేసి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం. అదొక డిఫరెంట్ వే. బట్ కానీ నేను చెప్పేది అయితే మటుకి యానిమల్స్ని సెన్సిటివ్గానే మనం ట్రీట్ చేయాలి. ఎలా పడితే అలా మనం ట్రీట్ చేయకూడదు. ఎందుకంటే కొంతమంది కొట్టేస్తూ ఉంటారు, కొంతమంది ఎలా పడితే అలా యూజ్ చేస్తూ ఉంటారు, పనిష్ చేస్తూ ఉంటారు. అట్లా యానిమల్స్ మటుకు ఎప్పుడు అట్లా చేయొద్దు స్టూడెంట్స్, మరీ చెప్తున్నాను. నెక్స్ట్ బైసైకిల్ రైడ్. ఈ బైసైకిల్ రైడ్ అంటే సైకిల్. ఓకే, ఈ సైకిల్తో అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటాం. ఓకేనా, నేను కూడా స్కూల్కి సైకిల్ మీదే వెళ్ళాను. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం కొన్ని ఏరియాస్లో కొద్దిగా డేంజర్స్ ఉంటాయి. ఓకేనా, అంటే కొద్దిగా పల్లెటూరుల్లో స్ట్రీట్ లైట్స్ అవన్నీ ఉండకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని చెప్పి గర్ల్స్ ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వెళ్తా మళ్ళీ వస్తూ ఉంటే మంచిది. ఓకేనా, ప్రతి గర్ల్స్కి నేను చెప్తున్నాను. మరి అది ఒక విలేజా, సిటీయా, టౌనా అని అది చెప్పట్లా నేను. గర్ల్స్ ఎప్పుడు కూడా సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంత కరెక్ట్గా లేవు, అందుకని చెప్తున్నాను. గర్ల్స్ మట్టికి మీరు వెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ ఒక గ్రూప్గా మీ ఫ్రెండ్స్ మీరంతా కలిసి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రండి. అనవసరంగా వేరే ఇబ్బందులు పడకుండా, ఇబ్బందులు పడేట్టు చేసుకోవద్దు కూడా, అది కూడా చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్ క్రాస్ ది జంగిల్ అని చెప్పింది. అంటే ఏంటంటే కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఫారెస్ట్ ఏరియాస్లో ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడేటప్పుడు వీళ్ళేంటంటే ఎలా పడితే అలా వెళ్ళడం కుదరదు. ఎందుకంటే అక్కడ వైల్డ్ యానిమల్స్ ఉండొచ్చు, పాయిజనస్ స్నేక్స్ ఉండొచ్చు, పాయిజనస్ ఇన్సెక్ట్స్ ఉండొచ్చు. అందుకని వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగానే స్కూల్కి వెళ్తూ ఉంటారంట. అది ఇదంతా కూడా ఒక స్కూల్కి వెళ్ళటానికి కానీ, ఒక కాలేజీకి వెళ్ళటానికి కానీ, ఒక ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు ఇంత రిస్క్ చేస్తున్నారు అని చెప్పడానికి. ఓకేనా, మీకు తెలియడానికి ఏంటంటే ఈ ఎన్ని వేస్ ఉన్నాయని తెలుసుకోవడానికి చెప్తున్నా. ఓకే, బోరు కొడుతుంటే ముందే చెప్తున్నాను, మీకు బోరు కొట్టకుండా ఉండటానికే నేను చెప్తున్నాను. ఈ వేస్ అన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్తున్నారు అని చెప్పి మీకు తెలిసిద్ది, ఇన్ని వేస్ ఉన్నాయి అని చెప్పి. ఓకే, వీళ్ళు సైలెంట్గా ఏ ఇబ్బందులు లేకుండా వెళ్ళి వస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ క్రియేచర్స్ కూడా ఉంటాయి కాబట్టి. తర్వాత మూవింగ్ ఆన్ ది స్నో అంటే ఏంటంటే ఇప్పుడు నార్థన్ స్టేట్స్లో ఏంటంటే హెవీగా స్నో పడుతూ ఉంటుంది, ఎందుకంటే మౌంటైన్ ఏరియాస్ కాబట్టి. వాళ్ళు అక్కడి నుంచి రావాలంటే స్కూల్కి కొద్దిగా మంచి ఏరియాలో పెట్టుకుంటూ ఉంటారు కదా, అక్కడి నుంచి అంటే వాళ్ళు కొంచెం ఆ స్నో నుంచే రావాలి, ఆ స్నోని దాటుకుని. ఎందుకంటే ఒకసారి సింక్ అయిపోతూ ఉంటాయి కదా, స్నోలో స్టక్ అయిపోతుంటాయి కాళ్ళు కూడా. సో అయినా సరే ఇది కూడా దాటుకొని మరీ వస్తున్నారంట స్కూల్కి. ఓకే, తర్వాత రాకీ పాస్ అంటే ఏంటంటే కొండ పైన కొండరాళ్ళతో ఉంటుంది. అది కూడా ఎందుకు డేంజర్ అంటే కొండ ఎప్పుడు ఒకలాగానే ఉండదు, కొన్ని చోట్ల క్రాక్స్ ఉంటాయి, కొన్ని చోట్ల బండరాలు కింద పడిపోతూ ఉంటాయి దిగేటప్పుడు. ఓకేనా, ఎక్కేటప్పుడు ఒక్కోసారి పైన పడవచ్చు. సో అందుకని చెప్పి మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బందులు పడతాం. నేనైతే మంగళగిరిలో ఉంటాను, మంగళగిరి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడైతే నేను చాలా ఇబ్బందులు పడతా ఉంటాను. బట్ నాకు అలవాటే, ట్రెక్కింగ్కి వెళ్తూ వస్తూ ఉంటాను. ఎయిమ్స్లో ఉంది మంగళగిరిలో. ఓకే, నెక్స్ట్ లెసన్ వచ్చి ఏ డే విత్ నందు. థర్డ్ లెసన్ చెప్తున్నాను. థర్డ్ లెసన్ ఏ డే విత్ నందు. దీంట్లో వచ్చి ఎలిఫెంట్, నందు అంటే ఏదో మనిషి కాదు, ఎలిఫెంట్ గురించి చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎలిఫెంట్ గురించి తెలుసుకోండి. ఎలిఫెంట్ గురించి కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ కాకపోయినా మీకు కొంచెం ఎలిఫెంట్ గురించి అవగాహన ఉంటుంది కదా, ఐడియా ఉంటుందని చెప్తున్నా. అవి పెద్దగా ఉంటుంది, శరీరం పెద్దగా ఉంటుంది, వాటికి స్లీప్ వచ్చి 2 to 4 hours కంటే ఎక్కువ స్లీప్ చేయవు. ఇవి కూడా అవి గుంపుగానే ఉంటాయి. రెండోది వచ్చి గుంపుగానే ఉంటుంది. మూడోది వచ్చి అవి ఎక్కువగా ఫీమేల్ పెద్ద ఏదైతే ఉందో ఫీమేల్లో అదే వీటికి లీడర్గా చేస్తూ ఉంటుంది. తర్వాత 14 నుంచి 16 years ఏమైనా మేల్ ఎలిఫెంట్ ఉంటే అది ఆ గ్రూప్లోంచి వెళ్ళిపోద్ది. ఓకేనా, సపరేట్గా వెళ్ళిపోద్ది. ఫీమేల్ అయితే అలాగే ఉండిపోతాయి అంట. నెక్స్ట్ వచ్చి వాటికి ఎక్కువగా మట్టితో ఆడుకోవడం ఇష్టం. ఇంకోటి ఎక్కువగా వాటర్తో ఆడుకోవడం ఇష్టం.
ఆ మడ్డుతో ఆడుకున్నప్పుడు ఆ బాడీ అంతా కూల్ చేస్తుంది కాబట్టి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది వెకాబులరీకి యూజ్ అవుతుంది చూడండి. హెర్బ్ అంటే ఏంటంటే గ్రూప్, ఓకేనా, ఆ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అంటారు, ఓకేనా. ఇది వెకాబులరీకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ 4th లెసన్ ద స్టోరీ ఆఫ్ అమృత. స్టూడెంట్స్, ఈ స్టోరీ ఏంటంటే 300 years క్రితం రియల్ స్టోరీ. అక్కడ ఆ కింగ్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ మొత్తాన్ని ఆయన ప్యాలెస్ కట్టడానికి నరికేస్తున్నాడు. నరికేసేటప్పుడు వాళ్ళ సోల్జర్స్ని పంపించి నరికేస్తారు కదా, ప్లాంట్స్ అని కొట్టేస్తారు కదా మరి ఆ ఫారెస్ట్లో. సో అలా కొట్టేసినప్పుడు ఈ అమృత అనే ఉమెన్ వెళ్ళి వాటిని హక్ చేసుకొని, వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ డాటర్స్ కూడా ప్రతి ఒక్క చెట్టుని హక్ చేసుకొని కొట్టేయొద్దని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు. బట్ అయినా సరే వాళ్ళు ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకుండా కింగ్కి చెప్తే కింగ్ మటుకు దీన్ని యాక్సెప్ట్ చేయకుండా నరికేస్తాడు. అడ్డొచ్చిన కూడా చంపేయమని చెప్పేస్తాడు. అలా చాలామంది చచ్చిపోతారు కూడా ఆ ఫారెస్ట్ కోసం సేవ్ చేద్దాం అని చెప్పి. బట్ తర్వాత కింగ్కే కొద్దిగా ఇది చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి కొద్దిగా మంచి మనసుతో తర్వాత దాన్ని వదిలేస్తాడు. ఓకే, దానికి ఆ కైజాది అనే ట్రీ ఉంది కదా, ఓకేనా, కైజాది ట్రీ. ఇది ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రీ. ఎవరైతే ఆ పీపుల్ ఎవరైతే ఫైట్ చేస్తారో ఆ పీపుల్ని బిషనాయిస్ అని చెప్పి అంటారు, ఓకేనా. ఆ పీపుల్ ఫైట్ చేసే వాళ్ళని బిషనాయిస్ అంటారు. ఆ ట్రీస్ అక్కడ ఎక్కువగా ఉండేది ఏంటంటే కైజాది ట్రీ. ఈ ట్రీ వచ్చి చాలా వాటికి యూజ్ చేస్తారు. అది ఎలాగో కొన్ని పాయింట్స్ చెప్తున్నా చూడండి. వీళ్ళు మెడిసిన్గా, దాని బార్క్ మెడిసిన్గా యూజ్ చేస్తారు. ఇంకోటి ఆ ట్రీకి ఇన్సెక్ట్స్ కూడా తొందరగా ఎఫెక్ట్ అవ్వదంట. ఓకే, ఇంకోటి ఆ లెస్, ఎందుకంటే ఇది రాజస్థాన్లో ఉంటుంది కదా, ఓకే, రాజస్థాన్లో ఇది ఉంటుంది, జోధ్పూర్ ఇన్ రాజస్థాన్లో ఉంటుంది. ఇది ఏంటంటే లెస్ వాటర్తోనే గ్రో అవుతుంది, హెవీ వాటర్ కూడా అవసరం లేదు ఈ ట్రీకి. ఇంకోటి యానిమల్స్ కూడా ఈ ట్రీని తింటావి, మళ్ళీ మనం కూడా దీన్ని తినొచ్చు, ఓకేనా. ఈ ట్రీకి ఉన్న స్పెషాలిటీ అది. ఇది కేస్ స్టడీగా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఖచ్చితంగా ఇది ఒకసారి చదవండి. 4th క్లాస్లో 4th లెసన్లో ఉంది, ఒక్కసారి మీరు కూడా చదవండి. నేను నెక్స్ట్ 5th లెసన్ అనిత అండ్ ది హనీ బీస్. అనిత అనే అమ్మాయి ఏంటంటే బీహార్లో ఉంటుంది స్టూడెంట్స్. తిను ఏంటంటే చదువుకోవాలని చెప్పి చాలా ఆశగా ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, అక్కడ ఉన్న విలేజ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ కానీ ఈ అమ్మాయి చదువుకుంటానే ఉంటుంది ఎలాగోలా. ఈ అమ్మాయికి ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తూ, అంటే గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇచ్చి గర్ల్స్కి హెల్ప్ చేస్తుందని చెప్పి ఈ అమ్మాయి తెలుసుకుంటుంది. తెలుసుకున్న తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అక్కడ వాళ్ళ ఊర్లో ఏదైతే ఉందో హనీ బీని, అంటే హనీని ప్రొడ్యూస్ చేసేది వాళ్ళకి తెలుస్తుంది. అమ్మాయి అక్కడికి వెళ్ళి తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ హనీని ప్రొడ్యూస్ చేసేది ఎలాగా అని చెప్పి మొత్తం మేకింగ్ ప్రాసెస్ అంతా నేర్చుకొని ఈ అమ్మాయి సొంతంగా చేస్తుంది. అలాగే అట్ ది సేమ్ టైం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తారు దీనికి, ఓకేనా. ఇంకా అమ్మాయి చక్కగా ఈ హనీ అనేది అమ్మి హ్యాపీగా మనీ అరేంజ్ చేస్తూ ఉంటుంది. అది దీనికి వచ్చి యాక్చువల్గా దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఒక రియల్ స్టోరీయే, ఫేక్ అయితే కాదు, ఇది రియల్ స్టోరీ. ఇక్కడ ఒక లైన్ ఉంది 4th క్లాస్లో, అంటే ఫస్ట్ ఎల్కేజీ నుంచి 8th క్లాస్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ ఎవరి చైల్డ్ ఖచ్చితంగా చదువుకోవాలి అని చెప్పి ఇక్కడ యాక్ట్ ఉంది. అదేంటంటే ఆర్టీఈ యాక్ట్ 2009, ఓకే, ఆర్టీఈ యాక్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది, ఓకేనా. ఇది ఖచ్చితంగా 8th క్లాస్ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు, అది చదువుకొని. కానీ ఇప్పుడు హ్యాపీగా అన్ని క్లాసులు 10th క్లాస్ వరకు ఇస్తున్నారు చదువుకోవడానికి. అది కంపల్సరీ ఎడ్యుకేషన్ ఈచ్ చైల్డ్ ఏజ్ 6 to 14 years, ఓకేనా. 6 to 14 years ఏజ్ అని చెప్పి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది. అది కొద్దిగా నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి, ఓకే. ఈ హనీ బీస్ అనేది దేనికి బాగా అట్రాక్ట్ అవుతాయి అంటే లిచీ ట్రీస్కి బాగా అట్రాక్ట్ అవుతాయి. సో అందువల్ల అక్కడ ఆ లిచీ ట్రీస్ ఎక్కువ పెడతారు. దానివల్ల అక్కడ నుంచి ఆ ఫ్లవర్స్లో నుంచి హనీని ఈ బీస్ ఏదైతే ఉన్నాయో తీసుకొని ఈ హనీస్లోకి దానికి ఉన్న నట్స్లో పెట్టేసుకొని చక్కగా హనీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం వెళ్ళి దాన్ని తీసుకొని హనీని తాగుతాం కదా, అలాగా. దాని ప్రాసెస్ అంతా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. తర్వాత కొన్ని స్కీమ్స్ ఉన్నాయి ఈ ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదంటే ఇలా హెల్ప్ చేస్తూ, ఓకేనా, వాళ్ళకి కొద్దిగా ఎంప్లాయ్మెంట్కి యూజ్ అయ్యే విధంగా
అంటే వాళ్ళే సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, నేను చెప్తున్నా చూడండి. మీరు నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. బేటీ బచావ్ బేటీ పడావ్, ఇంకోటి సుకన్య సమృద్ధి యోజన, ఓకేనా, సిబిఎస్ఈ ఉడాన్ స్కీమ్ అని చెప్పి ఇలాంటి స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, చూడండి. నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను కొన్ని ఎగ్జామ్స్ నేనైతే మటు 12 దాకా రాసుకున్నాను, ఓకేనా. మీరు మటుకి నెట్లోకి వెళ్ళి స్కీమ్స్ అని చెప్పి నొక్కితే వచ్చేస్తుంది, చూడండి. ఓకే, 9th లెసన్ చేంజింగ్ ఫ్యామిలీస్. ఇక్కడ సుశీల అనే అమ్మాయి ఉంటుంది. దీనికి వచ్చి ఎలా అంటే వాళ్ళకొచ్చి వాళ్ళ పేరెంట్స్ వచ్చి తనకి చైల్డ్ మ్యారేజ్ చేయాలని చెప్పి చూస్తారు. చైల్డ్ మ్యారేజ్ చూసినప్పుడు చేయాలని చెప్పి చూస్తారు, ఎడ్యుకేషన్ ఆపేసి మరి. సో దానికి పంచాయతీ వాళ్ళు హెల్ప్ చేసి మరి, అంటే హెల్ప్ అంటే ఏంటి, దాన్ని స్టాప్ చేస్తారు, ఆ మ్యారేజ్ని స్టాప్ చేసి ఈ అమ్మాయిని మళ్ళీ చదువుకి పంపిస్తారు, ఓకేనా. పంచాయతీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మరీ చేస్తారు, ఓకేనా. దీనికి వచ్చి మనం తెలుసుకోవాలి పాయింట్ ఏంటంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది తప్పు, ఓకేనా. చైల్డ్ మ్యారేజ్ ఏజ్ వచ్చి 18 ఇయర్స్, అదేది అమ్మాయికి అయితే. అబ్బాయికి అయితేనే 21 ఇయర్స్. ఈ బిలో ఎవరైతే ఏజ్ ఇస్తున్నారో వాళ్ళంతా మైనర్ కింద లెక్క, ఓకేనా. అమ్మాయిలు వచ్చి 18 ఇయర్స్ లోపలైతే మైనరు, అదే 18 ఇయర్స్ వస్తే మేజర్ కింద మారుతుంది. అలాగే బాయ్స్ వచ్చి 21 ఇయర్స్ లోపలైతే మైనర్ కింద ఉంటారు, 21 ఇయర్స్ వస్తే మేజర్ కింద వస్తారు. బట్ నేను ఒక చిన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఓటుకి అయితే ఎన్ని ఇయర్స్ కావాలో ఇది హోంవర్క్ చేయండి, ఓకేనా. మరి బాయ్స్కి గర్ల్స్కి ఒకే ఏజ్ తీసుకొని చేస్తారా ఓటింగ్కి ఎలక్షన్స్ అప్పుడు, లేదా వీళ్ళకి 21 రావాలి వీళ్ళకి 18 వస్తేనే ఇస్తారా అనేది చూడండి, ఓకేనా. అది కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ లెసన్ వచ్చి చాప్టర్ 10 222 హూ 22 భలే ఉంది కదా అది, ఓకే. ఈ లెసన్ ఏంటంటే గేమ్స్ గురించి. గేమ్స్ అందరూ ఆడాలి, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అందరూ కూడా గేమ్స్, ఫిట్నెస్ ఉండాలి, మైండ్కి బాడీకి రెండింటికి సైమల్టైన్స్గా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఎనర్జీని. సో ఇది గేమ్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది, మీకు ఖచ్చితంగా గేమ్స్ ఆడండి. నేను కూడా గేమ్స్ ఆడుతూనే ఉంటాను. ఇంకోటి నేను యోగా కూడా చేస్తూ ఉంటాను, ఓకేనా. సో ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలా, ఇంకోటి మైండ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా. మైండ్ షార్ప్గా పనిచేస్తుంది గేమ్స్ ఆడుతున్నప్పుడు, ఓకే. అది ఫిజికల్గాను అండ్ మైండ్గా కూడా. సో దీనిలో కొంతమంది ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. కర్ణా మల్లేశ్వరి, ఓకేనా. కర్ణా మల్లేశ్వరి వచ్చి తను వచ్చి వెయిట్ లిఫ్టరు, మన ఆంధ్రప్రదేశ్ తను. వాళ్ళ నాన్న వచ్చి పోలీస్ కానిస్టేబుల్. తర్వాత కర్ణా మల్లేశ్వరి వచ్చి తన 12 ఇయర్స్ నుంచే స్టార్ట్ చేశారు. తను వచ్చి వెయిట్ లిఫ్టింగ్ వచ్చి 130 కిలోగ్రామ్స్ అనేది లిఫ్ట్ చేస్తారంట. తను ఇప్పుడు దాకా వచ్చి ఇంటర్నేషనల్లో ఈవెంట్స్లో 29 మెడల్స్ విన్ అయ్యారు. ఇంకోటి తనకి 4 సిస్టర్స్ ఉన్నారు. ఆ 4 సిస్టర్స్ కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్లోనే ఉన్నారంట. అది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చి ఏ స్టోరీ ఆఫ్ 3 సిస్టర్స్ అని చెప్పి ఉంది, అంటే దానిలో కంటెంటే. దీనిలో ఏంటంటే ఈ 3 సిస్టర్స్ వచ్చి వాళ్ళ ఫాదర్ చనిపోతారు, వాళ్ళ మదర్ ఉంటారు. ఆ మదర్ వాళ్ళ తమ్ముడో మరి అన్నయ్యో మెటర్నల్ అంకుల్ ఉంటారు కదా, ఆ అంకుల్ హెల్ప్ తీసుకొని వీళ్ళు, ఓకేనా, వీళ్ళు కబడ్డీ అనేది ఆడతారు, కబడ్డీ అండ్ ఖోఖో, ఓకేనా. దీనిలో ఈ 3 సిస్టర్స్ నేమ్స్ వచ్చి జ్వాల, లీలా అండ్ హీరా, ఓకేనా. ఈ 3 సిస్టర్సే మళ్ళీ ఒక కోచ్ లాగా ఇస్తూ వాళ్ళు ఒకటి అరేంజ్ చేసుకున్నారు. అది ఇప్పటికీ రన్ అవుతుందంట ఆ స్టేడియము, కోచింగ్ సెంటర్, స్టేడియం కాదు కోచింగ్ సెంటర్, ఓకే. నెక్స్ట్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, 11th లెసన్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, ఓకే. ఇక్కడ వచ్చి ఉత్తరాఖండ్ ఎక్కువ ఇచ్చాడు. ఉత్తరాఖండ్లో వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకని చెప్పి ఉత్తరాఖండ్ ఇచ్చాడు, అది చూసుకోండి, ఓకేనా. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ చెప్తున్నాను చూడండి. రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇందిరాగాంధీ అని చెప్పి ఒక గార్డెన్ ఉంది, ఓకేనా. ఫ్లవర్స్కి బాగా ఇది ఒకసారి అది నెట్లో సెర్చ్ చేయండి, ఓకేనా. జమ్మూ అండ్ కాశ్మీర్లో మన ఇండియాలోనూ మరి వరల్డ్లోనూ లార్జెస్ట్ గార్డెన్గా ఉంది, ఇందిరాగాంధీ అని పేరు, ఓకేనా. చూసుకోండి, పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్. నెక్స్ట్ ఇది ఫ్లోరా డిజైన్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. అది ఏంటంటే మధుబాని అని చెప్పి అదొక ఫ్లోక్ ఆర్ట్, ఓకేనా. అదేంటంటే ఆ డిస్టిక్ వచ్చి ఒక డిస్టిక్ని మధుబాని అని కూడా పిలుస్తారు బీహార్లో, ఓకేనా. ఇదేంటంటే ఒక పెయింటింగ్, ఈ పెయింటింగ్ ఎక్కువగా ఏంటంటే ఇండిగో యూజ్ చేసి, ఓకేనా, అన్నీ చాలా వరకు మంచి
పేస్ట్ అదంతా యూజ్ చేసి ఆ కలర్స్ యూజ్ చేసి వాళ్ళు ఒక మధుబాని పెయింటింగ్ అని చెప్పడం పక్కన మా వాళ్ళు డైరెక్షన్లో చూపిస్తారు చూడండి. ఓకేనా. నెక్స్ట్ లెసన్ నెంబర్ 20 ఈటింగ్ టుగెదర్. లెసన్ నెంబర్ 20 ఈటింగ్ టుగెదర్ అంటే ఇక్కడ ఏం లేదు స్టూడెంట్స్, కొన్ని ఫెస్టివల్స్ మనం గ్యాదర్ అయ్యి మరీ చేసుకుంటాం. ఓకేనా. అంటే ఇప్పుడు సపోజ్ అదేదో ఉంటుంది సంక్రాంతి అప్పుడు మనం అందరం గ్యాదర్ అయ్యి చేసుకుంటాము. ఓకేనా. ఇంకోటి వచ్చి మన కుంభమేళా చేసాము. ఓకేనా. అలాగే కొన్ని ఉన్నాయి. నేను 2 పాయింట్స్ చెప్తున్నా చూడండి. ఇక్కడ వచ్చి అస్సాంలో వచ్చి బిహు ఫెస్టివల్ అని చెప్పి చేస్తారు. ఈ బిహు ఫెస్టివల్ ఏంటంటే న్యూ రైస్ క్రాప్ అనేది వస్తుంది. ఓకేనా. హార్వెస్టర్గా వస్తుంది. హార్వెస్టింగ్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ బిహు అనే ఫెస్టివల్ చేస్తారు. ఎక్కడ? అస్సాంలో. ఇది నథింగ్ బట్ జనవరి 13 నుంచో ఏమో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. దీన్ని మెగా బిహు అని కూడా పిలుస్తారు. ఇది 14 నుంచి 15 నుంచి స్టార్ట్ అవుతుంది. జనవరి 14 to 15. ఓకేనా. 14, 15 ఈ డేస్లో ఇది జరుపుతారు. నథింగ్ బట్ మన సంక్రాంతి లాగా. ఓకే. మనం 13, 14, 15 జరుపుకుంటాం కదా. వీళ్ళేమో అక్కడ అస్సాంలో 14, 15 జరుపుకున్నారు. ఎందుకంటే అప్పుడే కదా మరి హార్వెస్ట్ వచ్చేది. ఓకేనా. రైస్ హార్వెస్ట్ అందువల్ల. ఓకేనా స్టూడెంట్స్. ఇది వచ్చి 10th month ఫస్ట్ అండ్ సెకండ్ మెగా ద 10th month ఆఫ్ అస్సామీ క్యాలెండర్. అస్సామీ క్యాలెండర్లో ఇది జరుపుకుంటారంట వీళ్ళు. ఇది అస్సాంలో. ఓకే. తర్వాత ద ఫస్ట్ డే ఈజ్ కాల్డ్ ఉరూకా. ఈ ఫస్ట్ డేని ఏమని పిలుస్తాడు అంటే ఉరూకా అని పిలుస్తాడు. ఓకే. తర్వాత వచ్చి ఇక్కడ ఎక్కువగా వీళ్ళు ఈ రైస్ కోసమే ఈ ఫెస్టివల్ చేస్తారు. అది. నెక్స్ట్ వచ్చి ఫుడ్ అండ్ ఫన్. స్టూడెంట్స్ 21 లెసన్ వచ్చి ఫుడ్ అండ్ ఫన్. ఓకే. ఇక్కడ వచ్చి గురుద్వారా అని చెప్పి ఉంటుంది. అదొక ఫెస్టివల్. అది ఎందుకు జరుపుకుంటారంటే గురునానక్ బర్త్డే స్పెషల్గా జరుపుకుంటారు. అక్కడ ఏంటంటే అందరూ కూడా చక్కగా అందరూ గ్యాదర్ అయ్యి ఫుడ్ అంతా తయారు చేసుకొని హ్యాపీగా తింటారు. ఓకేనా. గురుద్వారా అని చెప్పి ఉంటుంది. నెట్లో సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ మా పక్కన మా వాళ్ళతో చేపిస్తాను. ఓకే. తర్వాత 23rd లెసన్ పోచంపల్లి. ఓకేనా. ఈ పోచంపల్లి అనేది మన తెలంగాణ అదే. ఓకేనా. ముక్తాపూర్ విలేజ్లో ఇది పోచంపల్లి టౌన్ అనేది ఉంటుంది. ఓకే. ఎక్కడ? తెలంగాణలో. ఓకే. మోస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ ద టౌన్ ఆఫ్ వ్యూవర్స్. వ్యూవర్స్ అంటే ఏం లేదు, మన చేనేత వాళ్ళు. ఓకేనా. వాళ్ళని వ్యూవర్స్ అంటారు. ఈ పోచంపల్లి అనే డిజైన్ని మా యానిమల్స్గా హ్యూమన్స్ యూజ్ చేసి ఫ్లవర్స్ యూజ్ చేసి ఓకేనా డిఫరెంట్ డిజైన్స్ యూజ్ చేస్తారు. ఇంకో పాయింట్ చెప్తున్నా చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్ వీటికి కొన్ని జియో ట్యాగ్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా. ఎక్కువగా జియో ట్యాగ్ వచ్చింది ఉత్తరప్రదేశ్కి. ఓకేనా. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిట్ చెప్తున్నా. జియో ట్యాగ్స్ ప్రతి ఫుడ్స్కి ఇస్తారు, ఇలాంటి కార్పెట్స్కి ఇస్తారు, ఇలాంటి వ్యూవర్స్ చేసిన స్పెషల్ వాటికి ఇస్తారు. నేను మంగళగిరిలో ఉంటాను. మంగళగిరి శారీస్ లాస్ట్ ఇయర్ అయితే నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టేటప్పుడు మంగళగిరి కాటన్ శారీ యూజ్ చేశారు. ఓకేనా. వీటికి కొన్ని జియో ట్యాగ్స్ ఉంటాయి. అవి కొద్దిగా చూసుకోండి. ఫుడ్కి కానీ వేరే డ్రెస్సెస్కి కానీ. ఓకేనా. ఇలాంటి వాటి అవి కూడా చూసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ బిట్. డిఫెన్స్ ఆఫీసర్. ఓకే. వహీదా అని చెప్పి ఏమో డిఫెన్స్ ఆఫీసరు. దీని వల్ల స్పెషల్ చెప్పాల్సింది ఏంటంటే తిను ఒక డాక్టర్. అక్కడ తను డాక్టర్గా చేస్తూనే ఇది డిఫెన్స్లో లెఫ్టినెంట్ కమాండర్. ఓకేనా. తిను ఏంటంటే ఫస్ట్ టైం ఒక లేడీ అనేది పెరేడ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా. ఈ పెరేడ్లో 36 కమాండ్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇలాగ మార్చ్ వాచ్ చేసేది ఒకటి, లేదంటే ఇలా సెల్యూట్ చేసేది ఒకటి. ఓకేనా. ఇలాంటి ఒక 36 మోడల్స్ ఉంటాయంట. ఈ పెరేడ్స్లో ఏదైనా ఒక్కటి మిస్టేక్ అయినా సరే మొత్తం స్పాయిల్ అవుతుందంట. ఓకేనా. తిను స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఉమెన్ దీంట్లో. అది లెసన్ నెంబర్ వచ్చి 26th. కొద్దిగా చెక్ చేసుకోండి. అది స్టూడెంట్స్ 4th క్లాస్ మొత్తం చెప్పేశాను. కొద్దిగా మీకైనా ఇబ్బంది అయితే కొద్దిగా నేను కూడా అనీజీగా ఉండి అని చెప్పుండొచ్చు. సో స్టూడెంట్స్ మన 4th క్లాస్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ 5th క్లాస్ చెప్తాను. మీకు మా వీడియోస్ కానీ మీకు అప్డేట్గా రావాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్. ఇది పార్ట్ 2గా పెడతాను. నెక్స్ట్ వచ్చి పార్ట్ 3 5th క్లాస్ ఉంటుంది, చూసుకోండి. ఓకేనా స్టూడెంట్స్. సో మీకు ఆ వీడియోస్ రావాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగానే, కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ ఉండొచ్చు, కొద్దిగా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. బాయ్.